నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి అంటే తన అనుచరుడు పురుషోత్తం ఇప్పుడు కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు దాని ద్వారా అనుచరులు కూడా కొత్త పేర్లతో సహా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం ఈ ముడుపులు, ఈ డబ్బు మొత్తం ఎటెళ్ళిపోయి గత ఎన్నికల్లో యూజ్ చేసినట్టు మనకు వచ్చిన సమాచారం. అసలు ఏం జరుగుతుంది ఈ మద్యం కుంభకోణం కేసులో, ఏం జరగబోతుంది, ఇంకా కొత్త పేర్లు ఇంకా వచ్చే అవకాశం ఉందా? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. లిక్కర్ స్కామ్కు సంబంధించి కొత్త పేర్లు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే మొన్నటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు తన ద్వారా నుంచి అనుచరులు 2-3 వ్యక్తులు బయటకు వచ్చారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అనుచరుడు అంటే పురుషోత్తం కుమార్, అయితే ఆయన పేరు ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసలు ఈ ముడుపుల డీటెయిల్ని ఏం జరగబోతుంది సార్? లిక్కర్ స్కామ్ సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మలుపు తిరుగుతూ ఉంది. దర్యాప్తు వేగవంతం అవుతూ ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కొత్త వ్యక్తులు ఇందులోకి అక్యూజ్డ్గా చేరబడుతూ వస్తూ ఉన్నారు. ఫస్ట్ టర్నింగ్ ఎక్కడ జరిగిందంటే విజయసాయిరెడ్డి A2గా ముద్రపడిన విజయసాయిరెడ్డి కాకినాడ సీపోర్టు ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పేశాడు. అప్పుడు ఆయన A1గా ఫస్ట్ స్టార్ట్ అయింది సబ్జెక్ట్. సినిమా అక్కడ స్టార్ట్ అయింది ప్రధానంగా చెప్పవలసి వస్తే. అక్కడి నుంచి మొదలైన తర్వాత ఫర్దర్గా ఆయన ఎవడూ సహకరించట్లేదు. దొరికినాడు అది వేరే విషయం, అసలు దొరికినా సహకరించడు అది వేరే విషయం. సరే, ఇన్వెస్టిగేషన్ సంస్థలు కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళు టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత అది ముందు పెట్టి అడగటం వల్ల అనివార్య పరిస్థితుల్లో కొన్ని నిజాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంకొక టర్నింగ్ ఎక్కడ జరిగిందంటే జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు 3 అందులో అక్యూజ్డ్గా జాయిన్ అయ్యారు. సరే, వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కొత్త టర్నింగ్స్ తిరుగుతూ ఉంది. ఇందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమంటే మొదలు ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన సొమ్మంతా కూడా విదేశాలకి తరలి వెళ్ళినాయి అనేది ఒక ఎవిడెన్స్ ఉంది. అందులో ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారని, అందువల్లే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఇంకొక అంశం ఏముందంటే భారతదేశంలోనే రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేశారని, రియల్ ఎస్టేటు, టన్నుల కొద్ది గోల్డ్ కొనటం, ఇక రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వీటన్నిటికి మించి ఇంకొకటి ఏం వెలుగులోకి వచ్చిందంటే 3,200 కోట్ల స్కామ్ కాదు ఇదని తెలియవచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నిందితులు ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు అక్రమంగా సంపాదించిన దాంట్లో నుంచి వాళ్ళు వెనకేసుకున్న పైసలు 2,000 కోట్లు ఒక్కొక్కడు. సో ఇది భారీ స్కామ్గా అనిపిస్తూ ఉంది. ఇదన్నిటితో పాటు కొత్తగా ఇంకొక అంశం ఏం వెలుగులోకి వచ్చిందంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇవే కాదు, తాడేపల్లి ప్యాలెస్ అక్కడి నుంచి ఇంకోటి ఇది కాదు, రాజకీయంగా ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకు కూడా లిక్కర్ స్కామ్లో సొమ్ముని వాడారు అనేది మళ్ళీ ఇంకో టర్న్ తీసుకుంది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఇది కొత్త మలుపు తిరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో సంబంధించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా పెద్ద ఎత్తున అమౌంట్ దశల వారీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన AR కానిస్టేబుల్ గిరి ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరింది. అక్కడి నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన అభ్యర్థులందరికీ లిక్కర్ స్కామ్ డబ్బులు ఎలక్షన్లో ఖర్చుల కింద ఇచ్చారు. ఒక్కొక్కరికి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్. ఇందులో ప్రధానంగా ఇంకొకటి వెలుగులోకి వచ్చింది ఏంటంటే కావలిలో మాజీ ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక అతను పేరు వెలుగులోకి వచ్చింది. దాంతోపాటుగా ఈ డబ్బు ఎవరికైతే అందినాయో వాళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చేసినాయి. ఏ కారులో వెళ్ళినాయి, ఎవరు తీసుకెళ్లారు, ఎవరిచ్చారు, ఎప్పుడిచ్చారు, ఎక్కడిచ్చారు, అన్ని ప్రూఫ్స్తో సహా వెలుగులోకి వస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ ఎలక్షన్లో ఓడిపోయారు, ఈ డబ్బులు వల్ల వాడటం వల్ల ఈ స్కామ్లో ఇరుక్కుంటే మళ్ళీ జైలు జీవితం తప్పదు కదా, ఎందుకు వచ్చిన తిప్పలో అప్రూవర్గా మారితే ఎలా ఉంటుందని ఒక సంచలనమైన బలవంతమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందని ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఒక పార్ట్ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు బాలాజీ, నవీన్ అని మళ్ళీ 2 వెలుగులోకి వచ్చారు. వాళ్ళు కీలక పాత్ర పోషించారు. వాళ్ళని విచారణకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు గుంటూరు జైల్లో పెట్టినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైల్లో రచ్చ చేశాడు, గోల చేశాడు. అవును, మానసిక స్థితి సరిగా లేనట్టు ప్రవర్తించాడు. తన్నటం, తిట్టడం, గోల చేశాడు. ఎవరిని వదిలిపెట్టనన్నాడు. మరి ఆయనకి ఎందుకు అంత ఆందోళన, టెన్షన్, ఫ్రస్ట్రేషన్ వచ్చిందో వీళ్ళిద్దరిని తీసుకొచ్చి గుంటూరు జైల్లో పెట్టడం వల్ల ఎందుకు ఇట్లా ఆందోళన చేస్తున్నారో అర్థం కాదు. ఇదొక పార్ట్ అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన చాణిక్య, దిలీప్ బెయిల్ పిటిషన్ కొట్టివేశారు.
ఇదొక కొత్త మలుపు, ఇంకొక మలుపు. వీటన్నిటికీ మించి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్తో పాటుగా రాజకీయ నాయకులు అందరూ ఇన్వాల్వ్ అవ్వడంతో పాటుగా తెలివిగా ఐఐటీలో చదివి బయటకు వచ్చిన ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ను కూడా ఇందులో వాడారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఐఐటి ఖరగ్పూర్లో చదివి బయటకు వచ్చిన తర్వాత 2015లో డీకాట్ లాజిస్టిక్స్ అనే స్టార్టప్ కంపెనీని పెట్టుకొని ప్రశాంతంగా బతుకుతున్న ఐఐటి అన్ని లిక్కర్ స్కామ్లో ఇరికించేశారు. ఆయన ద్వారా ప్రణయ్ ప్రకాష్ అని ఇంకొక అతన్ని ఇరికించేశారు. ఆయన ఐఐటి చెన్నై. ప్రణయ్ ప్రకాష్ రోల్ ఏంటంటే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ విజయవాడలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్ మొత్తం తీసుకొని దానికి సెక్యూరిటీ బందోబస్తు పెట్టి ఎవరిని రానియకుండా పానీయకుండా చేసి అదొక క్యాష్ గోడౌన్. ఆ గోడౌన్ హ్యాండిల్ చేసేది ప్రణయ్ ప్రకాష్ ఐఐటిఎన్ చెన్నై. సో అది హ్యాండ్ ఓవర్ చేశారు. అందులోకి ఎవరికి అనుమతి ఉండదు, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తప్ప. ఈయన చాలా సందర్భాలు ప్రణయ్ ప్రకాష్ని ఎక్కడ కలిశాడు, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి సొమ్ము వెహికల్లో తీసుకెళ్ళాడు, నెల్లూరు ప్రకాశం జిల్లా అభ్యర్థులకు ఎవరెవరికి ఇచ్చాడు అనేది కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చినాయి. వీటన్నిటి ద్వారా ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇంకొక ఐఐటి చదివి బయటకు వచ్చిన అతను సైమన్ ప్రసాద్, ఆయన విదేశాల్లో పరారీలో ఉన్నాడు. పురుషోత్తం వినయ్ కుమార్ అని చెప్పి ఐఐటి అనే ఆయన్ని కూడా ఇప్పుడు కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. వీళ్ళందరి ద్వారా ఏం చేశారంటే పేపర్ కంపెనీస్, సూట్ కేస్ కంపెనీస్ ఫ్లోట్ చేశారు. రకరకాల పేర్లతో కంపెనీ పెట్టడం, ఆ కంపెనీలోకి అమౌంట్ వెళ్ళటం, దాని నుంచి ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి. అంటే కుబేరా సినిమాలో ఎట్లాగైతే ఒక అవినీతి సొమ్ము ఒక రాజకీయ నాయకుడికి వెళ్ళాలి అంటే కుబేరా సినిమా ఈ మధ్య రిలీజ్ అయిన దాంట్లో ఏం చేస్తారంటే బెగ్గర్స్ రూపంలో కంపెనీలు ఫ్లోట్ చేయించి ఆ కంపెనీలకు అమౌంట్ వెళ్ళి అక్కడి నుంచి అసలు బాస్కి వెళ్తే తర్వాత వాళ్ళు సాక్ష్యం ఉండకూడదని వాళ్ళని చంపేస్తారు. అది కుబేర సినిమా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చంపలేదు కానీ ఐఐటీన్స్ ద్వారా ఫ్లోట్ చేశారు రకరకాల పేర్లతో. ఓల్పిక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత విశాల్ ఎంటర్ప్రైజెస్, త్రిపాఠి ఎంటర్ప్రైజెస్, ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్, మల్లిక్షా జమ్స్ అండ్ జ్యువెలరీసు, విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్, రకరకాల పేర్లతోటి కంపెనీలు ఫ్లోట్ చేశారు. ఇందులో దర్యాప్తు సంస్థల వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ కంపెనీ లేదు, ఆఫీస్ లేదు, అడ్రస్ లేదు. జస్ట్ అంటే పేపర్ కంపెనీస్గా దీన్ని చెప్పబడుతున్నాయి. ఇవి కూడా ఎందుకు ఇట్లా ఫ్లోట్ చేయాల్సి వచ్చింది? ఈ అక్రమ సంపాదన అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బిగ్ బాస్కి ఎట్లా చేరాలో అట్లా చేరినాయి. సో రకరకాల యాంగిల్లో రకరకాల మలుపులు తిరుగుతూ రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అవుతూ, అది ఐఐటియన్సా, పొలిటీషియన్సా, కాంటాక్ట్ చేసిన అభ్యర్థుల, మాజీ మంత్రుల, వీటితో పాటుగా ఇంకా కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈ నెల్లూరు ప్రకాశం జిల్లా అభ్యర్థుల కోసం 540 కోట్లు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అయినాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అందులో 47 కోట్లు మిగిలితే అది మళ్ళీ సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి చేరి ఇప్పుడు మళ్ళీ ఈయన ఇరుక్కున్నాడు. మళ్ళీ ఆయనకి ఈయన దగ్గరకు వచ్చినాయి అని వెలుగులోకి వచ్చింది. సో మళ్ళీ ఈయన ఇంకొక అక్యూజ్డ్గా యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నప్పుడు, పరారీలో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు, విచారణ చేసినప్పుడు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఎలక్షన్లో ఎవరైతే వాడారో వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎవరన్నా పెద్ద మనిషి ఉన్నాడా, లేకపోతే డైరెక్ట్గా బిగ్ బాస్ ఎవరన్నా ఉన్నారా అనేది ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశం ఉంది. దర్యాప్తు వేగవంతం అవుతుంది కాబట్టి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు, అసలు బిగ్ బాస్ దగ్గరికి ఎన్ని రోజుల్లో వస్తుందో తెలియదు. మనం వెయిట్ చేసినట్టయితే ఆ విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. సార్, సిట్ అధికారులకు ఇప్పుడు ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 100 క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకదానికి కూడా సమాధానం చెప్పలేదు. అలాగే ముందు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా అదే పరిస్థితి. అయితే వీళ్ళకి నార్కో టెస్టులు చేయాలని డిసైడ్ అయ్యి ఉన్నారు. అయితే ఈ ముడుపులన్నీ కూడా ఇప్పుడు తాడేపల్లి చుట్టే ఉన్నాయని వస్తున్న సమాచారం. అసలు ఎలా చూడాలి? ఈ ముడుపులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ సేఫ్ జోన్ కదా, అక్కడికి ఎవరు రారు కదా, అందుకని ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కాదు, ఈ ఏ కేసులో ఎవరిని అదుపులోకి తీసుకున్నా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన ట్రైనింగ్ ప్రభావం. 3వ అంశం. మరి దర్యాప్తు సంస్థలు కూడా దాన్ని అధిగమించడం కోసం డైరెక్ట్గా ఇట్లా క్వశ్చన్స్ అడగకుండా ముందు డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ దగ్గర పెట్టుకొని అప్పుడు అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు సంబంధం లేదు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, దర్యాప్తు సంస్థలు ఏ వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఏ కారు నంబరు, ఏ రోజు, ఎక్కడ, వాళ్ళ డ్రైవరు ఎట్లా ఇచ్చాడు, అక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది, ఎక్కడ డంప్ చేశారు, ఎక్కడ స్టోర్ చేశారు, ఎవరికి ఇచ్చారు, వెహికల్ నంబరు, డేటు, టైంతో చెప్తూ అడగటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిజాలని వెలుగులోకి వచ్చినాయి ఇప్పటి వరకు. సో వీళ్ళు సహకరించట్లేదు కాబట్టి దర్యాప్తు సంస్థలకి మిగిలిన ఇంకొక ఆప్షన్ ఏంటంటే లై డిటెక్టర్ టెస్ట్, నార్కో టెస్టులు చేయాలి. చేస్తే అది తప్పనిసరి పరిస్థితుల్లో వెలుగు, కాకపోతే సబ్జెక్టు కండిషన్ ఏంటంటే దానికి కోర్టు అప్రూవల్ ఉంటేనే చేయాలి. సో వాళ్ళు ఇక అంతిమంగా లాస్ట్ ఆప్షన్గా దర్యాప్తు సంస్థ చేయవలసింది ఏంటంటే పూర్తిగా వెలుగులోకి రానప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకొని లై డిటెక్టర్ టెస్టులు చేస్తే ఇంకా అసలు విషయం వెలుగులోకి వస్తుంది. అప్పుడు ఇంకా పెద్ద మనుషుల పేర్లు వస్తాయా,
అసలు బాస్ పేరు వస్తుందో చూడాలి. సో ఇదండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా కొత్త కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా లిక్కర్ స్కామ్ సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకోబోయింది అంటే తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.